ఏలూరులో ప్రసిద్ధిగాంచిన గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల దక్షిణపు వీధి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యకి కొలుపుల కమిటీ సభ్యులు అందజేశారు. మేళ తాళాలతో ఊరేగింపుగా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను సాంప్రదాయబద్ధంగా తీసుకువచ్చి పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చంటికి కొలుపుల కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బ్రహ్మయ్య, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, సెక్రటరీ సేనాపతి జయ, బద్రీనాథ్, తవ్వ అరుణ మరియు ఏలూరు సర్వజన సమ్మేళన జాతర కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ జాతర మహోత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు పరస్పర సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే జాతర మహోత్సవానికి అన్ని విధాలా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. అలాగే ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, టీడీపీ సీనియర్ నాయకులు చల్లా సత్యవరప్రసాద్, బెల్లంకొండ కిషోర్ కూడా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. చూడండి, మరి ఈ రోజున ఏలూరు సర్వజన సమ్మేళన జాతర కమిటీ దక్షిణ పేదివారు ఈరోజు నూతనంగా మరి ఏదైతే మొట్టమొదటిసారి దక్షిణ పేదివారు అందరూ కూడా జాతర మహోత్సవం చేస్తున్నారో ఈ సందర్భంగా వారి అందరినీ కూడా కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తూ మరి దీనికి సంబంధించి ఏదైతే 31వ తారీఖున ముడుపు కట్టడం జరుగుద్ది, అదేవిధంగా అమ్మవారిని మేళలో ప్రవేశపెడతాం 30/11 తారీఖున జరుగుద్ది. అమ్మవారిని సాగనంపడానికి 26/1/2025 అదే ఏదైతే ఆ డేట్లన్నీ కూడా తూర్పీది అమ్మవారు, పవర్పేట అమ్మవారు ఏదైతే ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా సాగనంపడం జరుగుద్ది. అందరూ కూడా కలిసిమెలిసి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా దక్షిణ వీధి వారు ఏదైతే వాళ్ళు మేము చేసుకుంటామని కోరారో తప్పనిసరిగా ఎవరైనా సరే దేవుని కార్యక్రమం అనేది అందరూ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏ ఇబ్బందులు లేకోకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఒక సోదర భావంతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు ఎవరిని ఎక్కడ సంబంధించి వాళ్ళకి అమ్మవారు అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా కలిసిమెలిసి చేసుకోవాలని సందర్భంగా వారందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. 150 సంవత్సరాల ఏలూరు జాతర చరిత్రలో మరి ఈ సంవత్సరం నుంచి దక్షిణ వీధిలో కూడా మరి గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, అంకాలమ్మ తల్లి జాతర కొలుపుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కొలుపుల కమిటీకి మరి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు గౌరవ అధ్యక్షులుగా ఉండడంతో ఈ జాతరకి మరింత శోభాయనం సంతరించుకుంది. మరి ఈ జాతర కమిటీలోని మరి ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడాను మరి తూర్పీది జాతర వారు కానీ, పడమరీది జాతర వారు కానీ ఆ పెద్దలందరూ కూడా తగిన సూచనలు సలహాలతోని మా జాతర ముందుకెళ్తుంది. మరి అదేవిధంగా మేము ఎప్పుడు కూడాను ఈ జాతర మొదలైన దగ్గర నుంచి కూడాను మా జనమందరూ కూడా ఎప్పుడు జాతరని ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి జాతరకి పెద్దలందరూ సహకరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 26 జనవరితో ముగిస్తున్నటువంటి ఈ జాతరకి ఈరోజు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అనగా గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి మా ప్రీతమైన ప్రజానాయకులు ప్రజల మనిషి అయినటువంటి శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం ప్రారంభించబడినటువంటి దక్షిణ వీధి జాతర కమిటీ కొలువుల కమిటీ ఆధ్వర్యంలో మనం ఏదైతే కార్యక్రమాలు వివరాలతో సహా కూడినటువంటి బ్రోచర్ను విడుదల చేయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల వివరాలు మా గౌరవ సలహాదారులైనటువంటి బడేటి చంటి గారి చేతుల మీదుగా బ్రోచర్ను ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇది మాకు శుభపరిణామంగా మాకు భగవంతుడు కురిపించినటువంటి వర్షంతో
మేము ఈ రోజున బ్రోచర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు గౌరవ టీడీపీ నగర అధ్యక్షులైనటువంటి చోడ వెంకటరత్నం గారు, ఏడా చైర్మన్ గారు అయినటువంటి శివప్రసాద్ గారు, మరియు బెల్లంకొండ కిషోర్ గారు, మరియు మా కమిటీకి గౌరవ అధ్యక్షులైనటువంటి తుంపాల నరసింహరావు గారు సోదరుడైనటువంటి తుంపాల శ్రీనివాసరావు గారు, మరియు స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి కర్రి శ్రీనివాసరావు గారు, ఈ యొక్క జాతర కొలువుల కమిటీ అధ్యక్షులైనటువంటి అద్దెపల్లి శ్రీనివాసరావు గారు, మరియు అసెంబ్లీ ఉపాధ్యక్షులైనటువంటి గాదిరాంబాబు గారు, మరియు దక్షిణ బీది యాదవ సంఘం అధ్యక్షులైనటువంటి పుట్టి సత్యనారాయణ గారు, మేమందరం కూడా వీళ్ళందరి చేతుల మీద ఈరోజు బ్రోచర్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి బడేటి రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. కొత్తగా మొదలుపెట్టి చేస్తున్న గంగానమ్మ జాతరకి నేను గౌరవాధ్యక్షుడిని. మా సర్వజన సమ్మేళన జాతర కమిటీకి సలహాదారులుగా ఉన్న బడేటి రాధాకృష్ణ చంటి గారికి మా ధన్యవాదాలు. మా వెన్నంటుండి మాకు తప్పులు ఏమీ జరగకుండా మమ్మల్ని జాగ్రత్తగా గైడ్లైన్ చేసి ప్రోత్సహించి ఈ జాతర నిర్విఘ్నంగా జరిగేటట్టు ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం. ఈ జాతర కమిటీకి అధ్యక్షుగా ఎన్నుకున్నందుకు మన బడేటి చంటి గారికి, అలాగే మాకు ఇచ్చేసిన ఈ కార్యకర్తలందరూ కూడా, ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు అందరూ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రారంభించబడిన గంగానమ్మ ఆశీస్సులతో దక్షిణ బీది సర్వజనుల సమ్మేళన జాతర సంబంధించి పూర్తి వివరాలతో కూడిన కరపత్రాన్ని మన స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి గారి చేతుల ద్వారా ఆవిష్కరించడం జరిగింది. ఈ కరపత్రంలో ఈ 60 రోజుల పాటు చేసే కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వాటిలో పొందుపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా జాతర కమిటీ సభ్యులు, అలాగే అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో జాతర ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించి ఏలూరు భక్తి క్షేత్రాలు జనాలకు సాటి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మన గంగానమ్మ జాతర అనేది చాలా ప్రత్యేకమైనదండి ఏలూరుకి. ఇలాంటి జాతర మన దక్షిణ వీధిలో మొట్టమొదటిసారిగా చేయడం అందరూ కూడా హర్షని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మన దక్షిణ వీధి సోదరులందరికీ మా యాదవ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతూ జాతరను అందరము కలిసికట్టుగా మన రాధాకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అందరము కలిసికట్టుగా మా యాదవ సంఘం తరపున కూడా మేము కూడా పూర్తి సహాయ సహకారాలు ఈ జాతర కమిటీకి అందిస్తామని నేను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.